ప్రార్థన సకల పరిస్థితులను మార్చివేస్తుంది అని మనం నమ్ముతాం. కాబట్టి ఖచ్చితంగా సంఘం యొక్క ప్రార్థన చెరసాల సంఖ్యలు తెంచినటువంటి విధానాన్ని మనం గమనించాం. అటు రీతిగానే వారి కొరకు కూడా మనం ప్రార్థనలో కొనసాగుదాం, ప్రార్థన చేస్తూనే ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి వాక్యంలోనికి మనం వెళుతున్నాం. దేవుడు వెలిగించిన దీపం ఆరిపోతుందా? తుఫానులు ఎదురైనా, సుడిగాలులు ఎదురైనా ఆ దీపం ఆరిపోదు కదండి. దేవుడు అంటున్నాడు, నేను వెలిగించిన దీపం ఆరిపోకూడదు, ఎప్పుడూ మండుతూనే ఉండాలి. దేవుడు వెలిగించినటువంటి అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఒకసారి సూర్యుడిని వెలిగించాడు దేవుడు. సూర్యుడు కాంతి తగ్గుతాడా? సూర్యుని దగ్గరికి వెళితే మాడి మసైపోతాం కదండి. సూర్యుని దగ్గరికి వెళ్ళే ధైర్యం ఎవరో చేయలేరు. కోటి సూర్యుల తేజుడు ఆ దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరిపోని వెలుగు ఎవరంటే నువ్వు నేను. ఆయన వెలిగించాడు గనక మనమందరం కూడా మండుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఏ ప్రమాదాలు ఎదురైనా, ఏ కీడులు ఎదురైనా మనము ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. ఆత్మ సంబంధమైన మాట ఇది. నువ్వు ఆత్మ సంబంధంగా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నువ్వు నీరసించిపోకూడదు, ధైర్యం వహించి ముందుకు వెళ్ళాలి. ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు వెలుగుతూనే కనిపించాలి. దేవాది దేవుని దృష్టిలో నువ్వు వెలుగుతున్న జ్యోతి విధి. నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏది జరిగినా నువ్వు వెలుగుతూ కనిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. ఇదిగో యేసు నతనయేలు తన వద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతనిలో ఏ కపటమును లేదు. కపటము లేనటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. నీలో కపటం ఉందా కదండి? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కపటం ఉంటుంది. కపటము లేనిటువంటి వారు చాలా అరుదుగా దొరుకుతారు. నతనయేలును యేసు ప్రభు చూచి అంటున్నాడు, ఇతనిలో ఏ కపటమును లేదు. అందుకే ఇతనికి ఏం పేరు పెడుతున్నానంటే నిజముగా ఇశ్రాయేలు అన్నాడు. నిజముగా ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు దేశంలో లేము, ఎక్కడ ఉన్నాము మనం? ఇశ్రాయేలు ఎలాగవుతాం అంటే దేవుణ్ణి గెలిచిన వాడు ఎవరు? యాకోబు. యాకోబు దేవుణ్ణి గెలిచినట్లుగా చూస్తున్నాం. అతను ఆశీర్వదించమని అడిగితే అతన్ని తప్పించుకొని వెళ్ళిపో చూసినటువంటి దేవాది దేవుని పట్టుకొని ఆపేసి, నన్ను దీవిస్తే తప్ప నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి దీవెనలు పొందినటువంటి దేవుని గెలిచినటువంటి యాకోబుకు దేవుడు ఏం పేరు పెట్టాడంటే నువ్వు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు. ఇప్పుడు నుంచి నీ పేరు యాకోబు కాదు అన్నాడు. ఇశ్రాయేలు అని పిలిచాడు. అంటే గెలిచినవాడు విన్నర్ మ్యాన్. ఎవరంటే గెలిచినవాడు యాకోబు. అందుకనే మనమందరం కూడా దేవుని గెలిచినటువంటి ఆ స్థాయిలో మనందరినీ కూడా చూస్తున్నాడు. మనమందరం కూడా ఇశ్రాయేలులతో సంబంధం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం కూడా ఎవరమై ఇశ్రాయేలులు అనబడతాం. దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలులు అనబడతారు. ఇప్పుడు నతనయేలుకి ఏం పేరు పెట్టాడు? ఇతను నిజముగా ఇశ్రాయేలు. హీఈస్ రియల్ ఇశ్రాయేల్. అంటే రియల్ విశ్వాసి,
రియల్ బిలీవర్ అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవుడు దర్శించిన వారు చాలామంది ఉన్నారు కదండి. ఎవరెవరు? యాకోబుకు దేవుడు దర్శనమిచ్చాడు. యాకోబుకు దేవుడు దర్శనమిచ్చి కనపడ్డాడు, మాట్లాడాడు. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడతావు అని చెప్పాడు. అంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అని పిలువబడతావు అని అర్థం. సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చాడు కదండి. సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చాడు, తనకి కనిపించాడు. నువ్వు ఈ రీతిగా నడువు దేవా, నేను ఈ జనమును ఏలేటువంటి శక్తి సామర్థ్యాలు నాలో లేవయ్యా అని అంటే శక్తినిచ్చి తను నిలబెట్టి దర్శనమిచ్చి దాని జ్ఞానవంతునిగా చేశాడు. మహాజ్ఞాని సొలొమోను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇంకా ఎవరికి? యోబుకి దేవుడు దర్శించాడు, మేఘాల మీద తనను దర్శించాడు. తనకి జరగబోయే అన్నీ కూడా దేవుడు తెలియజేశాడు. దేవుడు దర్శించిన యోబు మహాజ్ఞాని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయాకు దేవుడు దర్శనమిచ్చాడు, ఇర్మియాకు దేవుడు దర్శనమిచ్చాడు, యెహెజ్కేలుకు దేవుడు దర్శనమిచ్చాడు, జకర్యాకు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు అందరికీ కూడా దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు వాళ్ళతో. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో ఎవరికి ఇచ్చాడు? నతనీయులకి ఇచ్చాడు దర్శనం. ఇంకెవరికి ఇచ్చారు? యాహానుకు దర్శనం ఇచ్చాడు. ప్రకటన గ్రంథం అతని ద్వారా రాయబడింది. అలాగే సిమియోనుకి దేవుడు దర్శనమిచ్చాడు. సిమియోనుకి మాట పడిపోయింది కదా. సిమియోనుకి మాట పడిపోవడం అతనికి దర్శనమిచ్చి దేవుడు కనిపించి తనతో మాట్లాడినట్టు సందర్భం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించాడు కూడా. మిమ్మల్ని కూడా దేవుడు దర్శించును గాక. దేవుడు దర్శనం మీకు కూడా కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ క్షణంలో ఎవరికి ప్రత్యక్షమవుతాడు దేవుడు? ఎవరికి ప్రత్యక్షమవుతాడంటే నిజమైన విశ్వాసులకు ప్రత్యక్షమవుతాడు. నతనీయేలుకు ఇతను నిజమైన ఇశ్రాయేలు, నిజమైన బిలీవర్, నిజమైనటువంటి దేవుని కుమారుడు, నిజమైనటువంటి విశ్వాస జీవితంలో నడుస్తున్నవాడు గనుక తనని దేవుడు డైరెక్ట్గా దర్శించాడు. మీలో దర్శనం, దేవుని దర్శనం నేను చూడాలి అనుకుంటున్నావా? సిద్ధంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతను నిజముగా ఇశ్రాయేలు అన్న మాట ఇక్కడ కనబడింది కదండి. అతను ఏమని చెప్పాడు? ఇతను నిజముగా ఇశ్రాయేలు అంటే నిజము కాని ఇశ్రాయేలు కూడా ఉంటారా? నిజము కాని ఇశ్రాయేలు ఉంటారా? అంటే నిజము కాని విశ్వాసులు ఉంటారా? ఇతను నిజంగా విశ్వాసేనండి అంటే నిజము కాని ఇశ్రాయేలు కూడా డూప్లికేట్ ఇశ్రాయేలు కూడా డూప్లికేట్ విశ్వాసులు కూడా ఉంటారా? అది మనం ఈరోజు క్వశ్చన్ మనకి. నిజముగా ఇశ్రాయేలు ఉంటారు, నిజముగా విశ్వాసులు ఉంటారు, డూప్లికేట్ విశ్వాసులు కూడా ఉంటారు. నేను జర్నలిస్ట్గా చేసే సమయంలో హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చాలా రాశాను. అటువంటి అప్పుడు నకిలీ వస్తువుల కోసం నేను వేటాడాను. నకిలీలు ఎలాగ పుట్టుకొస్తున్నారు, నకిలీల సంగతి ఏంటి అని బాగా సంతల్లో తిరిగేవాడిని. సంతల్లో తిరిగినప్పుడు నకిలీ అసలు రెండు ఉండేవి. ఒరిజినల్ కొంత రేట్ అయితే అందులో సగం రేటే డూప్లికేట్స్ అన్నమాట. అలాగా డూప్లికేట్లు ఉన్నాయి. ఫేర్ అండ్ లవ్లీ అంటే దానికి ఏదో లవ్లీ పెట్టి సేమ్ సింబల్ వేసి సేమ్ కలర్స్ పెట్టి అలాగా ఫేర్ అండ్ లవ్లీకి డూప్లికేట్స్ ఉండేవి. ఈ సబ్బు గతంలో పాత సబ్బు ఏంటి దాని పేరు ఎర్రగా ఉంటుంది కదా, లైఫ్ బాయ్ అనేటువంటి సబ్బుకి లైక్ బాయ్ అని సోప్ వచ్చేది. అలాగా ప్రజలు అమాయకులు కదా,
సంతల్లో వాటి చలామణి ఎక్కువగా ఉండేది. అందుచేత డూప్లికేట్స్ ఎక్కువగా ఉండేవి. ఒరిజినల్ చాలా తక్కువ, ఎక్కడెక్కడ అడిగితే ఒరిజినల్ ఇస్తారు, అడగకపోతే డూప్లికేట్ ఇస్తారు. డూప్లికేట్ల సామ్రాజ్యం పెరిగిపోతున్నటువంటి దినాలు ఇవి. డూప్లికేట్స్ పెరిగిపోతున్నారు, అసలు తగ్గుతున్నారు. అసలు విశ్వాసులు తగ్గిపోతున్నారు, డూప్లికేట్ విశ్వాసులు పెరిగిపోతున్నారు. అది నేను చెప్పదలసినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో నెహెమీయా గ్రంథం, నెహెమీయా పుస్తకం చూడండి, 7వ అధ్యాయము 5వ వాక్యం. నెహెమీయా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చి అంతలో ముందు వచ్చిన వారిని గుర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. ఏమింటున్నారు? వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళి ఇవే. చాలండి. ఇక్కడ నెహెమీయాకు ఒక కోరిక కలిగింది. ఏం కోరిక అంటే జనసంఖ్య రాయించాలని, జనాభా లెక్కలు రాయాలనేటువంటి ఉద్దేశం నెహెమీయాకు కలిగింది. ఒకసారి ఇదే రీతిగా దావీదుకు కూడా జనసంఖ్య వ్రాయవలనని ఒక కోరిక కలిగింది. ఎందుకోసమంటే నా దేశంలో, దావీదు పరిపాలనిస్తున్నటువంటి దేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది సూర్యులు, ఎంతమంది ఈ కేటగిరీలో వాళ్ళు ఉన్నారు, ఈ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, జనసంఖ్య నా రాజ్యంలో ఎంత జనాభా ఉన్నారని గొప్పలు చెప్పుకోవడానికి దావీదు గారు రాయించాడు. దానికి దేవునికి కోపం వచ్చి అతన్ని శిక్షించాడు. ఎవరిని? దావీదుని శిక్షించాడు. దేవాది దేవుడు దావీదు గాని శిక్షించాడు. ఎందుకు? జనాభా లెక్కలు రాయించడం, తనను గొప్పగా చేసుకోవడం దేవునికి ఇష్టం లేనటువంటిది. దేవునికి ఇష్టం లేనట్టు పని చేశాడు. కానీ నెహెమీయా అలా కాదు. నెహెమీయాకు దేవుడు అనుమతించాడు. నెహెమీయా కాలంలో జనాభా లెక్కలు రాయించాడు. ఈ జనాభా లెక్కలు ఎటువంటివి అంటే చూడండి, 51 వచనం అనుకుంటా, చూడండి, తర్వాత 61 వచనం. తెల్మలహు 61 వచనం. తెల్మలహు, తెల్హరస, కెరూబు, ఇమ్మేరు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలములలో తాము ఇశ్రాయేలు సంబంధులో కాదు తెలుపుటకు తమ ఇంటి పేరైనా చెప్పండి, వంశావళి పత్రికనైనా చూపించండి అని వారు అడిగారు. ఏమడిగారు? ఇంటి పేరైనా చెప్పండి. మీ ఇంటి పేరు చెప్తే మీరెవరో నాకు తెలుస్తుంది. ఇంటి పేరైనా చెప్పండి, తర్వాత వంశావళి చెప్పండి, చూపించండి అని అడిగారు. వారు కనపరచలేకపోయేరి. చాలా శ్రద్ధగా వినాలి విషయాన్ని. జనాభా లెక్కలు రాయించాడు. జనాభా లెక్కలు రాయించినప్పుడు నెహెమీయా కాలంలో కొంతమంది విశ్వాసులుగా నటిస్తున్నారు అన్న సంగతి చెప్పడానికి ఈ మాట చెబుతున్నాను. విశ్వాసులుగా నటిస్తున్నారు. వాళ్ళకి జనాభా లెక్కలు రాయించినప్పుడు వేరువేరు జాతుల వారు, వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చారు. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాం, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు స్వగ్రామం ఇది కాదు, కానీ ఇక్కడ మెలుగుతున్నారు. కానీ ఇక్కడ అంటున్నారు, ఇక్కడ చూపించేటప్పుడు మీ ఇంటి పేరు ఏంటి, మీ ఇంటి పేరు చెప్పండి, మీ వంశావళి
మీ పూర్వీకులు ఎక్కడున్నారో వంశావళి పత్రికనైనా చూపించండి, ఆ సర్టిఫికేట్ మీకు ఉండాలి అని చెప్పారు. కానీ వారెవ్వరూ చూపించలేకపోయారట. చూపించలేకపోతే వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ ఏవి చూపించలేకపోయారు. వాళ్ళు నకిలీలు, విశ్వాసులు కాని వారు విశ్వాసులుగా చలామణి అయిపోతున్నారు. ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలుగా చలామణి అవుతున్నారు. అది మన సబ్జెక్ట్. మనం ఈరోజు ధ్యానిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు నకిలీలా అసలీలా? అసలు వారా నకిలీలా? అసలు వారైతే సర్టిఫికెట్ చూపించండి. మీ క్యాస్ట్ ఏంటో చెప్పండి. మీరు ఏ ప్రాంతంలో వారో తెలియపరచడానికి కోసం మీ ఇంటి పేరు చెప్పండి, మేము పోల్చుకుంటాం. ఏది వాళ్ళు చూపించలేకపోగా వాళ్ళని అపవిత్రులుగా ఎంచారట. 64వ వచనంలో ఉంటుంది, 7వ అధ్యాయము 64వ వచనం. వీరు వంశావళిని బట్టి ఎంచబడిన వారిలో వారు పద్దుల పుస్తకం తెరిచారట. అందులో వారి పేర్లు కనపడలేదు. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడ్డారు. వారెవ్వరిని యాజకుల జాబితాలో ఉండకుండా తోసేశారు. వారు అపవిత్రులు. వీరు మన సంబంధులు కారు, దేవుని సంబంధులు అసలే కారు. నువ్వు ఎవరి కోవకు చెందుతావు? నిన్ను నువ్వు పరిశీలించుకో. ప్రియ విశ్వాసులారా, మీరు ఏ కోవకు చెందుతారు? ఎటువైపు మలుతారు? మీరు ఎటువైపు మీ బ్యాలెన్స్ తూగుతుంది? ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉంది నీ రికార్డ్? వేర్ ఈజ్ యువర్ రికార్డ్? నీ రికార్డు సిలువలు చాలా పెట్టుకుంటాం కదండి. విశ్వాసులు కాని వారి యాక్షన్ ఎలాగుంటుందో చెప్తారు. విశ్వాసులు కాని వారి సంగతి, ఇంటి నిండా దేవుని ఫోటోలే పెడతారు, ఇంటి నిండా యేసు ప్రభు సిలువలే పెడతారు, యేసు ప్రభు బొమ్మలే పెడతారు. ఎటు చూసినా దైవత్వం కలిగిన ఉన్నట్లుగా నటిస్తారు. వారిలో దైవత్వం లేకపోయినా ఏంటి పెడతారు? సిలువ గుర్తు పెడతారు. వాళ్ళు చేసేవన్నీ పాప కార్యాలే. సిలువ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు నిజమైన విశ్వాసవి కానే కావు. సిలువ గుర్తు విశ్వాస జాబితాలో చేర్చదు. సిలువ గుర్తు పెట్టుకున్నంత మాత్రాన నీ మనస్సు మారకపోతే నువ్వు నిజమైన విశ్వాసవి కావు, నిజమైన దేవుని బిడ్డవు కానే కావు. ఏదో మార్కేసుకుంటున్నావంతే, నువ్వు నీవుగా ప్రకటించుకుంటున్నావంతే. చర్చిలో నీ గుర్తింపు ఉండొచ్చు, చర్చిలో పాస్టర్ గారు జాబితాలో నీ పేరు లిఖించవచ్చు, నీ పేరు ఆ విశ్వాసుల జాబితాలో ఉండొచ్చు చర్చిలో. కానీ సంఘములో మెంబర్షిప్ కూడా ఉండొచ్చు. కానీ పరలోకములో నీకు చోటు ఉందా లేదా? దట్ ఈస్ మెయిన్ రీజన్. పరలోకములో నీకు చోటు ఉందా లేదా? ప్రియ విశ్వాసి, నువ్వు ఇక్కడెక్కడ కనపరచకపోయినా పర్లేదు, ఆ పద్దుల పుస్తకంలో కనపడిన వారిని అపవిత్రులుగా ఎంచినట్లే ఇక్కడ అన్ని రికార్డ్స్ నీకున్నా పరలోకం రికార్డులో నీ పేరు నమోదు చేయబడకపోతే నువ్వు విశ్వాసివి కానే కావు, దేవుని బిడ్డవు కానే కావు. అది నువ్వు గుర్తుంచుకోవాలి. వాటి ప్రకారంగా నీ జీవితాన్ని మలుచుకోవాల్సి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు రాబోతుంది, ఒకరోజు రాబోతుంది. ఆ రోజున ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించడానికి కొరకు దానిలోని పనికిరాని తీగలను పారవేస్తారు. నువ్వు బాగా ఫలించడానికి కొరకు
అలాగే నువ్వు ఫలించని తీగవైతే, దేవుని దృష్టిలో ఫలించిన తీగవైతే బయట పారవేయబడతావు. జాగ్రత్తగా, బీ కేర్ఫుల్. బయట పారవేయబడతావు. నువ్వు ఫలించిన తీగవైతే. దేవుడు ఫలింపునకు గూర్చినటువంటి మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయంలో క్లియర్గా రాసి ఉంచాడు. తర్వాత మీరు చెల్లిన తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 15వ అధ్యాయం యోహాను సువార్త. ద్రాక్షావల్లిని నేను అన్న మాటలు ఉంటాయి. అందులో ఫలింపని ప్రతి తీగ బయట పారవేయబడుతుంది. నువ్వు బయట పారవేయబడతావా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 6వ ఐ థింక్ 9వ వచనం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు ఉన్నారు. యూదులు కాదు, వారు దేవుని ఎరిగినటువంటి వారు కాదు, దేవుని బిడ్డలు కాదు. కానీ వారు ఏమంటున్నారంటే, మేము దేవుని బిడ్డలం, యేసు ప్రభు బిడ్డలం, మేము చర్చికి వెళుతున్నాం అని అంటున్నారు. వారందరూ దేవుని బిడ్డలు కాదు. చర్చికి వెళ్ళే వారందరూ కూడా దేవుని బిడ్డలు కాదు. ఎవరు దేవుని బిడ్డలంటే, ఆత్మ సంబంధమైన పనులు చేస్తూ, దొంగతనం చేయకుండా, వ్యభిచరించకుండా, అబద్ధం ఆడకుండా, దేవునిలో దేవునికి ఇష్టలుగా ఎదిగేవారు ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. నువ్వు ఏ కులస్తుడివైనా, ఏ మతస్థుడివైనా, నీకు ఫండమెంటల్స్ ఉండాలి. నీకు ఫండమెంటల్స్ నీలో లేవు. కానీ నువ్వేమంటున్నాడంటే, నేను దేవుని బిడ్డను, యూదుని, నేను యూదులమేమో అని చెప్పుకుంటున్నావు. కానీ మీరు యూదుల జాబితాలో లేరు. మీరు సాతాను సమాజంలో ఉన్నారు. మీరు యూదులమని పేరు పెట్టుకొని సాతాను అధికారం కింద బ్రతుకుతున్నారు. సాతాను అధికారం కింద బ్రతికే వారులారా, మేలుకొనండి. సాతాను అధికారం కింద మీరు ఉండడానికి వీల్లేదు. దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. వారిని ఎలాగ ఇబ్బంది పెడతారు తెలుసా? నకిలీలు. వాళ్ళందరూ కూడా ఎవరు? నకిలీలు. అసలైన వారు కాదు. అసలైన వారు నకిలీలను హింసిస్తున్నారు కదండి. అసలైన వారు నకిలీలను హింసిస్తున్నారు. 2వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరిగిన వాడను, అయినను నీవు ధనవంతుడవై తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుతున్నాను. నువ్వు ఎవరి వల్ల దూషించబడుతున్నావో నేను ఎరుగుతున్నాను. నాకు తెలుసు. డూప్లికేట్ వాళ్ళు ఒరిజినల్ని హింసిస్తున్నారు. డూప్లికేట్ వారు నకిలీలు అసలైన వారిని హింసకు గురి చేస్తున్నారు, దూషణ పాలు చేస్తున్నారు అని వాక్యంలో ఉంది. దూషిస్తున్నారు. ఎంత దూషణ అనుభవించినా నువ్వు మేలుకై నిలబడు. దేవునికి మహిమ కలు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు తీసుకువస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుదును. నీ పొందబో శ్రమలను గురించి భయపడకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నకిలీలు ఎప్పుడు కూడా అసలైన వారిని దూషిస్తూనే ఉంటారట కదండి. యూదులు కానటువంటి వారు యూదులను ఏం చేస్తారు? హింసిస్తున్నారట, దూషణ గురి చేస్తున్నారు, దూషిస్తున్నారు. ఒక విషయం చెప్తాను మీకు,
జాగ్రత్తగా వినండి. ఇస్సాకుకు అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు కదా. ఇస్సాకు టైంలోనే దానికంటే ముందుగా ఇష్మాయిల్ పుట్టాడు కదండి. వారిద్దరు కూడా అబ్రహాము కుమారులే. జాగ్రత్తగా చూసుకోండి. ఇస్సాకును డూప్లికేట్ అయినటువంటి ఇష్మాయిల్, ఒరిజినల్ ఎవరు? ఒరిజినల్ ఇస్సాకు, డూప్లికేట్ ఎవరు? ఇష్మాయిల్. ఇష్మాయిల్ వలన ఇస్సాకు ఇబ్బంది పడ్డాడు లేదా? చెప్పండి. ఇబ్బంది పడ్డాడు. ఇస్సాకు మాటలు పడ్డాడు. ఇస్సాకు గేలి చేయబడ్డాడు. ఇస్సాకు చాలా విషయాల్లో అవమానించబడ్డాడు. ఎవరి వల్ల? ఇష్మాయిల్ వల్ల. డూప్లికేట్ వల్ల ఒరిజినల్ హింసించబడుతుంది. ఇంకొక మాట చెబుతాను. హేబేల్, కయీను, హేబేల్ కదండి. కయీను హేబేల్ను చంపేశాడు, దూషించాడు. కయీను బ్రతికిపోయాడు, హేబేలు చనిపోయాడు. హేబేలుకు దూషణ. హేబేలు ఒరిజినల్, కయీన్ డూప్లికేట్ బతికాడు. హేబేలు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒరిజినల్ ఇప్పుడు బాధించబడుతుంది. ఒరిజినల్ ఇప్పుడు బాధించబడుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. షారా ఒరిజినల్, హాగరు డూప్లికేట్. హాగర్ వల్ల షారా అవమానించబడింది. బడిందా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఒరిజినల్, శరీరం డూప్లికేట్. ఏది మేలైనదో ఆలోచించుకోండి. ఆత్మ ఒరిజినల్, శరీరం డూప్లికేట్. ఈ శరీరం అంటుంది ప్రార్థనకు వెళదామంటే ఎందుకు, పడుకో, ఇంకో కంచె పడుకోవచ్చు, గంట తర్వాత ఆరాధన జరుగుతుంది, ఆరాధన ఆమెనంటే వెళ్ళిపోదాం చర్చికి, పడుకో అంటుంది శరీరం. ఆత్మ ఏమంటుందంటే ఆత్మ ఆహ్వానిస్తుంది, శరీరం కొల్లబడుస్తుంది. శరీరం నేను డామినేట్ చేస్తుంది. ఆత్మను డామినేట్ చేసే స్వభావం ఎవరికి ఉంది? శరీరానికి ఉంది. ఎవరు ఒరిజినల్? ఆత్మ ఒరిజినల్. ఎవరు ఒరిజినల్? షారా ఒరిజినల్, ఇస్సాకు ఒరిజినల్, హేబేలు ఒరిజినల్. వీళ్ళందరినీ కూడా తొక్కేస్తుంది డూప్లికేట్ వల్ల చాలా కీడు సంభవిస్తుంది. డూప్లికేట్లు చలామణి అయిపోతున్నారు. యెఫ్తా కాలంలో ఒకసారి ఎఫ్రాయిముల మీద యుద్ధానికి బయలుదేరారు. వింటున్నారా? బోరు కొడుతుందా? చెప్పండి, చేతులు చూపించండి. ఒకసారి హల్లెలూయా అనండి. బాబురావు గారు క్యాచ్ చేశారు. హల్లెలూయా. యెఫ్తా కాలంలో ఒకసారి యుద్ధానికి చేయాల్సి వచ్చింది. యెఫ్తా అన్నాడు, యుద్ధానికి వెళుతున్నాం, అవతల వారు చాలా పెక్కు సంఖ్యలో ఉన్నారు కనుక మీరు కూడా మాకు సహాయం చేయండి అని చెప్పి ఎఫ్రాయిములను అడిగాడు. ఎవరిని అడిగాడు? ఎఫ్రాయిముల్ని యెఫ్తా అడిగాడు. యెఫ్తా యుద్ధానికి రమ్మని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము రామయ్య, మాకు ఖాళీ లేదు అన్నారు. చాలామంది ఈ విషయాన్ని గమనించండి. మాకు ఖాళీ లేదు, మీరు వెళ్ళండి అన్నాడు. సరే, యెఫ్తా ఏం చేయాలో తెలియక దేవుని వద్దకు వచ్చి, దేవా, ఇంత పెద్ద జనముతో మేము పోరాడబోతున్నాం, నువ్వు సహాయం చేయవా అని దేవుణ్ణి అడిగి యెఫ్తా తన సైన్యంతో, తనకున్నటువంటి పరివారంతో తను యుద్ధానికి వెళ్ళాడు. అఖండ విజయం సాధించాడు. అఖండ విజయం సాధించినప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మమ్మల్ని పిలిస్తే మేము వద్దుం కదా అన్నారు. ఎవరు? ఎఫ్రాయిం వాళ్ళు. ఎఫ్రాయిం పిలిచాడే లేదా? యెఫ్తా పిలిస్తే ఏమన్నారు? మాకు ఖాళీ లేదు, మీరు వెళ్ళిరండి అన్నారు. యుద్ధాన్ని ముగించుకొని విజయంతో తిరిగి వచ్చినటువంటి వీళ్ళని
వాళ్ళు ఏమన్నారంటే ఏ మీకు మీరే వెళ్ళిపోతారా, మమ్మల్ని పిలవక్కర్లేదా? చాలామంది ఉంటారు అలాంటి, మన సంఘంలో కూడా ఉన్నారు కదండి. పిలిస్తే వద్దాం కదా, పిలిస్తే రాడు. అమ్మ ప్రార్థన అవుతుంది ఈరోజు రా అని పిలుస్తాం, వచ్చేటట్టుగా పిలిస్తే రారు. కానీ ఒకవేళ పిలవలేదనుకోండి, మనం పిలిస్తే వద్దాం కదా అంటారు కదండి. పిలిస్తే మేము కూడా వద్దాం కదా అంటారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. ఎఫ్రాయిములు కూడా అలాంటి వాళ్ళే. ఎఫ్రాయిములు అన్నారు, మేము పిలిస్తే వద్దాం కదా అని అన్నారు. చదవండి అమ్మ 12వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. చూడండి ఒకసారి మీకు స్టోరీ చెప్పేస్తాను, తర్వాత వివరం చెబుతాను. చాలా జాగ్రత్తగా వినండి. వ్యర్థానికి వెళ్ళారు, అఖండ విజయం తిరిగి వచ్చారు. ఎఫ్రాయిం వాళ్ళు అన్నారు, మమ్మల్ని పిలిస్తే మేము వద్దాం కదా అన్నారు. వాళ్ళకి వాటి మాట కలిసి పెద్ద గొడవ అయిపోయింది. ఎవరికెవరికి? గిలాదులకి ఎఫ్రాయిం వాళ్ళకి పెద్ద గొడవ అయిపోయి యుద్ధం వచ్చింది వాళ్ళ మధ్య కూడా. యుద్ధం వస్తే ఇందాక రానన్నారు కదా, రానన్న వాళ్ళు ఎదురు తిరుగుతున్నాడు కనుక రే దొరికిన వాడిని దొరికినట్టు వేసేయండి అన్నారు. అప్పుడు గిలాదులందరూ కూడా యెఫ్తా కాలంలో యెఫ్తా పరివారం అంతా కూడా గిలాదులతో సహా వెళ్ళిపోయి యుద్ధం ప్రకటించారు. యుద్ధంలో ఎఫ్రాయిలందరూ కూడా ఓడిపోయారు. కథ వినండి, ఎఫ్రాయిములందరూ ఓడిపోయారు. ఎఫ్రాయిములు ఓడిపోతే కొంతమంది చాలామంది చనిపోయారు, కొద్దిమంది మిగిలారు. ఆ కొద్ది మందిలో పరారైపోతున్నారు. సందుల్లో ఒకడు, గొంతుల్లో ఒకడు పారిపోతున్నారు. ఎవరు? ఎఫ్రాయిములు పారిపోతే యెఫ్తా ఏమన్నాడంటే, రేయ్ వాళ్ళని వెతకండి రా అన్నారు. ఒక్కొక్కరిని వెతికి మూలం ఉన్న వాళ్ళని లాక్కొచ్చి, రేయ్ ఇలా రండి, మీరెవర్రా అని అడిగారు. చదవండి ఇప్పుడు 12వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు, రేయ్ మీరెవరు అంటే, మీరు ఎఫ్రాయిమునా, గిలాదు వారా, ఎఫ్రాయిం వారా అంటే, కాదు కదయ్యా మేము కాదు, మేము గిలాదు వాళ్ళం అంటున్నారు. ఎవరెవరు? ఎఫ్రాయిం వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు పట్టుకొని అడుగుతుంటే, ఎవర్రా మీరు అంటే, మేము గిలాదు వాళ్ళం సార్, మేము ఎఫ్రాయిం వాళ్ళము కాదు. నకిలీలు డామినేషన్ చేస్తున్నాయి. నకిలీలు డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు విశ్వాసులే కాదు, విశ్వాసులుగా చలమని అవుతున్నారు. వీళ్ళు గిలాదులు కాదు. ఏమంటున్నారు? ఎవర్రా మీరంటే, మేము సార్ మేము గిలాదులము సార్ అంటున్నారు. మీరు గిలాదులు కాదయ్యా, ఎవరు మీరు? ఆ రోజున జరిగినటువంటి కీచులాటలో చదవండి. అందుకతడు, నేను కాను అని నేడల వారు అతను చూసి ఏమన్నారంటే, రే మీకు ఏం కాదు, మీరు ఎవరో తెలుసుకోని కోరితే మాకు ఒక సూత్రం ఉంది, మాకు సూత్రం, ఒక టెస్ట్ పెడతాం మీకు. ఆ టెస్ట్లో దొరికిన వాడిని ఒక ప్రశ్న అడుగుతారు. రే షిబ్బోలేత్ అనండి, అందరూ కూడా షిబ్బోలేత్ అనండి, షిబ్బోలేత్, రే షిబ్బోలేత్ అనండి అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు అలా పలకలేక షిబ్బోలేత్ అన్నారట. రే వీడు ఎఫ్రాయిం వాడే, ఏసైండి అన్నారంతే. 42,000 మంది చనిపోయారు ఆ రోజున. 42,000 పీపుల్ చనిపోయారు వాళ్ళు. ఎందుకో తెలుసా? భాష రాక. భాషతో పోల్చేశారు. ఆ భాష మాట్లాడితే వేరెవరో అర్థమైపోయింది. వీళ్ళకి ఎఫ్రాయిం వాడైతే ఒకలాగా పలుకుతాడు, షిబ్బోలేత్ అని పలికాడు. గిలాదులైతే షిబ్బోలేత్. భాష ప్రావీణ్యం ఉన్నవాళ్ళు గిలాదీయులు. నీకు భాషా ప్రావీణ్యం ఉండాలి, దేవుని భాష నీకు రావాలి. ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను. బస్సులో ప్రయాణం చేస్తే నిలబడి ఉన్నాను, సీట్ లేదు. చాలా దూరం ప్రయాణం చేశాను. ప్రయాణం చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు
అతను ఏమనుకున్నాడో, మీరు పాస్టర్ గారా అని అడిగాడు. అవునండి, నేను పాస్టర్ గారిని. ఎలా పోల్చారంటే, మీకు అర్థమవుతుందంటే అని లెగిసి నాకు సీట్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నా భాష, నా మాటలు ఆయనకి ఏమనిపించాయి అంటే, ఇతను పాస్టర్ గారు అనిపించింది. అలాగే ప్రియ విశ్వాసులారా, మీరు మాట్లాడే ప్రతి భాష క్రైస్తవత్వాన్ని రూపుదిద్దుకున్నట్లుగా, క్రైస్తవత్వానికి నిజస్వరూపంగా మీ భాష ఉండాలి. మీ భాషలో ప్రాముఖ్యత ఉండాలి, మీ భాషలో ప్రావీణ్యత ఉండాలి, మీ భాష క్రైస్తవ భాష అయి ఉండాలి. వాళ్ళు షిబ్బోలేత్ అని పలకలేకపోయారు, అంటనే పోల్చేశారు. వీరు ఎఫ్రాయిం వాళ్ళే, గిలాదులు కాదు, ఎఫ్రాయిములు వాళ్ళు గనుక వాళ్ళని చంపేయండి అని మొత్తం 42,000 మందిని చంపేశారు. గొప్ప వధ జరిగింది ఆ రోజున. ఎందుకు తెలుసా? భాష రాక. క్రైస్తవునికి ఒక భాష ఉంది. ఏం భాష తెలుసా? క్రైస్తవునికి ఉన్న భాష, ఒక భాష ఉంది, క్షమాపణ అనే భాష. క్రైస్తవునికి ఉన్నటువంటి భాష, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. సిలువకు అప్పగించిన తర్వాత, సిలువలో హింసపడుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఏమన్నారంటే, తండ్రి, దేవుణ్ణి అడుగుతున్నాడు యేసు ప్రభు, తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. క్రైస్తవునికి ఒక భాష ఉండాలి. ఆ భాష ఏంటంటే క్షమాపణ అనే భాష. నువ్వు క్షమాపణ అనే భాష నీకుందా? క్షమిస్తున్నావా ఎవరినైనా? ప్రేమ అనే భాష క్రైస్తవునికి ఉండాలి. ఉందా నీకు? క్రైస్తవునికి ఉన్న భాష ప్రేమ అనే భాష నీకు ఉండాలి. క్షమాపణ భాష, ప్రేమ అనే భాష, తర్వాత మౌనం అనే భాష. మౌనంగా ఉంటున్నావా? ఒక మాట అంటే ఇంకొక మాట, 2 మాటలు కలిపి అంటావు, మాటలు తూలుతావు. దేవుని భాష అది కాదు. ప్రియ క్రైస్తవ జనాంగమా, నిజముగా ఇశ్రాయేలు అనబడేటువంటి విశ్వాసులారా, నిజముగా క్రైస్తవుడవైతే నీ భాష వేరే విధంగా ఉండాలి. క్షమాపణ అనే భాష నీకు ఉండాలి. ప్రేమ అనే భాష నీకు ఉండాలి. మౌనం అనే భాష నీకు ఉండాలి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23-24 వచనాలు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23-24 వచనం. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు. వివాహము కావలసినటువంటి యవనస్తులారా వినండి. ఉన్నారా ఇక్కడ? వివాహం కావలసినటువంటి యవనస్తులు ఉన్నారు కదా, వీరు వినండి. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులు వాళ్ళ స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు. వారు యూదులు, క్రైస్తవులు, యోధా జాతికి చెందినటువంటి వారు ఎవరిని చేసుకున్నారు? అష్టోదు, అమ్నోను, మోయాబు సంబంధులను, స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఆ యూదులు కనపడ్డారట. వారి కుమారులలో చాలా జాగ్రత్తగా వినండి, వారి కుమారులు పుట్టారు. వాళ్ళకి సగం మంది అష్టోదు భాష మాట్లాడుతున్నారు. పరుషమైన అంటే మాటలు ఉంటాయి. వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు కనుక కదండి. మన ఊరిలోనే చూడండి, దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళని పలకరిస్తే వాళ్ళు మాట్లాడే మాటకు ముందొక బూతు, తర్వాత ఒక బూతు.
కదండి. యాడ్ చేస్తే తప్ప అది మాట అవ్వదు. వాళ్ళకున్న తీరు అది. ముందొక మాట మాట్లాడాలి, మన అసలైన మాట పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక బూతు మాట్లాడాలి. 2 బూతులు కలిస్తేనే ఒక మాట అవుతుంది. వాళ్ళకి ఒక మాటలు మాట్లాడాలంటే 2 బూతులు కలవాలి. అలాగా వాళ్ళకి యూదుల పిల్లలకి అష్టోదును, అమ్నోను, మోయాబు స్త్రీలను చేసుకున్నటువంటి వారి కుమారులు ఎలా పుట్టారంట? వాళ్ళ మాట్లాడే భాష ఏంటి చూడండి. అష్టోదు భాష మాట్లాడుకుంటున్నారు. వారు ఆయా భాషలు మాట్లాడతారు కానీ యూదుల భాష రాదు. యూదులకు పుట్టారు. యూదులు మగవాళ్ళే కదా రాంబాబు, యూదులు మగవాళ్ళే కదా. వాళ్ళకి ఏ భాష రావాలి? యూదుల భాష రావాలి, గడ్డం వాళ్ళ భాష రావాలి. ఏం పేరు ఇంటి పేరు? మార్లపూడి భాష రాకూడదు. కాకపోతే మార్లపూడి భాష మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా అనేటువంటి అన్వేషిస్తే స్త్రీ డామినేషన్ ఎక్కువైపోయింది. సంఘాల్లో కూడా స్త్రీ డామినేషన్ ఎక్కువ. నువ్వు అంటే అంటే కదా. బాయ్స్ చెప్పండి మీరు, వాళ్ళు చెప్పిందే వేదం కదా. వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్. మగవాళ్ళు మాట్లాడింది రాంగ్. మీకు స్వేచ్ఛ లేదు. స్త్రీ డామినేషన్. బైబిల్ ఏం చెప్తుందంటే, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండుడి, స్త్రీకి శిరస్సు పురుషుడు అని మ్యారేజ్ టైంలో చదువుతాం కదండి. పెళ్లి టైంలో ఏం చదువుతానంటే స్త్రీకి శిరస్సు పురుషుడు అని పాస్టర్ గారు నొక్కి వక్కాణిస్తారు. కానీ ఎంత నొక్కినా వాళ్ళు స్త్రీలదే డామినేషన్, పురుషులు దవ్వదు. ఎంత చెప్పినా, పెళ్ళిళ్ళలో ఎన్ని మాటలు చెప్పినా, తర్వాత పాస్టర్ గారు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళదే పై చేయి అవుతుంది. బైబిల్ కూడా అదే చెబుతుంది. స్త్రీల డామినేషన్ ఎక్కువ గనుక వారు యూదుల భాష వారికి రాలేదు. యూదులకు పుట్టారు కానీ యూదుల భాష రాలేదు కనుక యూదుల భాష నీకు రావాలి. నీ తండ్రి యూదుడు, యోధా గోత్ర సింహం యేసు ప్రభు. యూదుల భాష నీకు రావాలి. అష్టోదు, అమ్నోను, మోయాబు సంబంధులైనటువంటి స్త్రీలను చేసుకున్నందున ఆ భాష మాట్లాడే తీరు వచ్చింది. కానీ ఆ భాష రాకూడదు. నీకు యూదుల భాష రావాలి. యూదుల భాష ఏంటంటే క్షమాపణ, ప్రేమ, మౌనం. ఆ 3 నీకు రావాలి. ఎవరు ఏమన్నా మాట్లాడకూడదు, నోరు మూసేసుకోవాలి. క్రైస్తవ భాష వారికి రాదు. యూదుల డామినేషన్ కాదు. ఇక్కడ అష్టోదు, అమ్నోను, మోయాబు స్త్రీల యొక్క భాషా పరిజ్ఞానం ఏలుబడి చేస్తుంది. ఇక్కడ మీ భాష మారి తీరాలి. భాష రానందున ఎంతమంది చనిపోయారు? ఆ రోజున 42,000 మంది చనిపోయారు భాష రాక. షిబోలేత్ అంటే సిబోలేత్ అన్నారు, అంతే అయిపోయారు. కాబట్టి భాష ప్రధానమైనది. యూదుల భాష రాక చాలా నష్టపోయారు సమాజం. దేవునికి మహిమ కలుగునుగాక. కంక్లూజింగ్ వస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము 47వ వచనం. ఐ థింక్ యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలును చూచి తన యొద్దకు వచ్చి చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటము లేదు. ఇతని యందు ఏ కపటము లేదు. కపటము లేనటువంటి వాడు నిజమైన ఇశ్రాయేలు. కపటము లేనటువంటి వాడు నిజమైన విశ్వాసి. ఏ కపటము నీలో ఉండకూడదు. నీ భాష వేరు కావాలి.
బాబురావు గారు మన సంఘ పెద్ద. బాబురావు గారు ఒకసారి ఏదో మాట్లాడతారు, ఒక బూత్ మాట్లాడతారు. సంఘ పెద్ద కదా, నీ భాష మారాలి. రాంబాబు గారు మహా సంఘ పెద్ద, మహా బూతులు మాట్లాడతాడు. బూతులు మాట్లాడేటువంటి సంఘంలో నువ్వు ఉండకూడదు. సీరియస్, బూతులు మాట్లాడకూడదు. నువ్వు అసలు నువ్వు యూదుడవు కాదు, అపవిత్రుడవు, వెలివేయబడినటువంటి వాడు. బూతులు సరస్సోక్తులు దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టముగా నువ్వు జీవించేవాడవై ఉండాలి. ఇశ్రాయేలు కపటము లేనటువంటి నతనయేలు గురించి మాట్లాడుతూ, ఇతను కపటము లేనటువంటి వాడు, నిజమైన ఇశ్రాయేలు, ఇతను డూప్లికేట్ కాదు, ఒరిజినల్ అని దేవుడు సర్టిఫై చేశాడు. అతని కోసం ఆకాశము తెరవబడిందట. చప్పట్లు కొట్టేసరి దేవుని కనపరచండి. ఆకాశము తెరవబడింది, దేవుని దర్శనం కనబడింది నతనయేలుకి. దానిలో ఏం చేస్తున్నాడంటే దేవుని దూతలు ఎక్కుట దిగుట చూస్తున్నాడట. దేవుని దూతలు ఆకాశం నుంచి కిందకి దిగి రావడం, మళ్ళీ పైకి ఎక్కడం చూస్తూనే ఉన్నాడు. కళ్ళతో చూశాడు నతనయేలు. ఆ దర్శనం నీకు రావాలి అంటే కపటము లేని విశ్వాసిగా నువ్వు మారి తీరాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడును ధన్యుడు. ఏమేమి ఉండకూడదు నీకు? నిర్దోషి అనబడాలి, ఆత్మలో కపటం ఉండకూడదు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ దానిని పలకకుండా, రాంబాబు గారు, చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఏమేమి కాచుకోవాలి? చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కట్టడి చేయి. చెడ్డ మాటలు పలకకుండా నాలుక కోసేయి. గంగారత్నం, నాలుక కోసేయి. మాట్లాడితే నాలుగు కోస్తా అని చెప్పు. బెన్నిగాడు అంటాడు కదా, ఏమంటాడు? నాలుక కోస్తా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెడ్డ మాటలు మాట్లాడకుండా తన నాలుకను, కపటపు మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాచుకొనవలెను. ప్రతి విశ్వాసి కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని కపటపు మాటలు మాట్లాడకూడదు, చెడ్డదానిని పలుకకూడదు. దేవునికి ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ ఇశ్రాయేలు అనబడేటువంటి క్రైస్తవుడా, నీతో మాట్లాడుతున్నావు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా నిన్ను రక్షించాడు, నిన్ను పోలినవాడు వేరొకడు లేడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నువ్వు శత్రువులను తొక్కుతావు. నీకు దేవుడు ఆ బలం ఇస్తున్నాడు. శత్రువుకు భయపడవలసిన అవసరం నీకు లేదు. నువ్వు నిజమైన ఇశ్రాయేలు అయితే, నిజమైనటువంటి విశ్వాసివి అయితే నీకెవరు సాటి లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. జక్కయ్య నిజమైన ఇశ్రాయేల్ అనబడ్డాడు. ఎందుకో తెలుసా? తన మారు మనసు పొంది తన దేవుణ్ణి చూశాడు. దేవుణ్ణి చూడాలనుకున్నాడు. తోడని దేవుడే నీ ఇంట్లో ఉంటాను అన్నాడు.
దేవుడు ఆ ఇంటికి వచ్చాడు, అతనితో మాట్లాడాడు. అతను బయటికి వెళ్ళి ఏమని చెప్పాడు తెలుసా? నేను చూడండి, అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతని 4 గంటలు తిరిగిస్తాను. అతను ట్యాక్స్ కలెక్టర్ ఒకప్పుడు. తను మారాడు, మార్పు చెందాడు, తనలో గొప్ప మార్పు సంభవించింది. లోకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం కదా ఉంది. అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 గంటలు మరలా ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను అబ్రహాము కుమారుడే. ఎంత సర్టిఫికెట్ అతనికి లభించింది! ఏ సర్టిఫికెట్లు పనికిరావు దాని ముందు. పరలోకములో తన పేరు లిఖింపబడి ఉంటుంది. యాకోబు నిజమైన ఇశ్రాయేల్. నువ్వు కూడా నిజమైన ఇశ్రాయేల్గా మారాలనుకుంటున్నావా? కపటము లేనటువంటి వానిగా ఉండు. పలకకూడని మాటలు ఏమైనా ఉంటే నీ భాషను మార్చుకో. దేవునికి ఇష్టంగా ఎదుగు. దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు ఎదిగితే దేవుడు నిన్ను మనసారా దీవిస్తాడు. దేవుడి దీవెనలు మీపై ఉండునుగాక. దేవుని కృప మీపై ఉండునుగాక. దేవుని ఆశీర్వాదాలు మీపై ఉండునుగాక. దేవుడి వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.